కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య ఘటనలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతకీ కుటుంబ సభ్యుల ఆరోపణలేంటి? నిందితుల్ని గుర్తించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది? కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్యకు మాజీ జెడ్పీటీసీ ఇటిక్యాల కృష్ణప్రసాద్, ఆయన సోదరుడు మహేష్ కారణమంటూ మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి ప్రోద్బలంతో ఈ హత్య జరిగినట్టు శ్రీధర్ రెడ్డి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ అండ కారణంగానే నిందితులను అరెస్ట్ చేయడం లేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా శ్రీధర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో నిందితుల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. లక్ష్మీపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడమే కాకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ హత్య చుట్టూ రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ హత్యలో జూపల్లి ప్రమేయం లేకపోతే సిట్ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిందితులను అరెస్ట్ చేయాలి. అవసరం అనుకుంటే సిట్ని పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రతీకార పాలన చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.